నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. AI వినియోగంతో పనితీరులో వేగం, సామర్థ్యం పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో సేవల నాణ్యతను మెరుగుపరచాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనలో సవాల్ విసిరిన మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. విద్యా సంస్థల సమీపంలోని షాపులలో టొబాకో ఉత్పత్తులు ఉండకూడదు. హైదరాబాద్ లో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరిట పోలీసులు ప్రత్యేక తనిఖీలు. మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యం. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఖండించిన బీజేపీ శ్రేణులు. ఇక డీటెయిల్ చూస్తే AI సాంకేతికత వినియోగం ద్వారా ప్రభుత్వం పనితీరులో వేగం, సామర్థ్యం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రతి అధికారి, సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించిన AI శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ప్రారంభించారు. Now this can be downloaded. It's a huge document. Say for example, it's a huge document and I do not know how to read it. So let me open one of the PDF files. Okay, it is removed from there. Downloading that. Now once I download, so press release, I'm downloading it. Now I want to read this in my own language, in my own time. So what you can do is you can go to ChatGPT. Okay, first we used for generating letter. Now we are going to upload. So there is one option called as plus over here. There is one option called as photos and files. Click on this and whatever I have downloaded you can upload over here. उसको अपलोड करने के बाद आप वहाँ पे पूछ सकते हो read this document and summarize. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్ష కట్టి మేడిగడ్డ బ్యారేజ్ను దోషిగా చూపించి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, ఈ విషయం ఇప్పుడిప్పుడే సమాజానికి అర్థమవుతుందని మందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ చిన్నగా క్రాకిస్తే దాన్ని రాద్ధాంతం చేసి ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయిందని విష ప్రసారం చేస్తున్నారన్నారు. ఒక బ్లాక్ లో 7 పిల్లలుంటే అందులో 2 పిల్లలకు ఇబ్బంది ఏర్పడిందని, దానిని మరమ్మతులు చేస్తే బ్యారేజ్ వినియోగంలోకి వస్తుందన్నారు. मैं नहीं बोल सकता, मैं साइड में अभी नया नया आया। कोई है ये सीनियर है किधर? हाँ, टेस्टिंग मशीन लेके आया अपना कंपनी का तरफ से। नहीं, हमारा कंपनी भी गवर्नमेंट दिया हमें, पता नहीं सर, आपको नहीं पता। BRS పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, వరంగల్ పార్టీ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, భూపాల్పల్లి అధ్యక్షురాలు లండ్రా జ్యోతక్క గారు,
భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు రమణారెడ్డి గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు డాక్టర్ రాజయ్య గారు, సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, సోదరుడు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, సోదరిమణి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిని గారు, మిత్రులు రాష్ట్ర మాజీ చైర్మన్ హ్యాండిక్యాప్డ్ వాసుదేవరెడ్డి గారు, ఇంకా మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికి కూడా హృదయపూర్వకంగా, ఒకరి పేరు చెప్తే మళ్ళీ బాగుండదని కొంతవరకే పరిమితం చేసిన, మీరు కూడా కష్టంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని మా ద్వారా సమాజానికి చూపించడానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు. ఇవాళ మేడిగడ్డ 20వ పిల్లరు 19వ పిల్లరు 2 పిల్లర్ల మధ్యలో మనం ఉన్నాము. 20వ పిల్లరు చిన్నగా క్రాక్ ఇచ్చినటువంటి ఆ క్రాక్ను పూడిస్తే షట్టరు కిందికి దింపడానికి పైకి ఎక్కించడానికి వీలు కలిగి ఉన్నది ఈ పిల్లరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి మేడిగడ్డ బ్యారేజ్ను దోషిగా చూయించి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్న విషయం మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఒక బ్లాక్ లో 7 పిల్లర్లు ఉంటే 7 2 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కూడా సంయుక్తంగా కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీని నిర్మూలించడానికి ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరిట పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్టు సిపి సత్యనారాయణ తెలిపారు. విద్యా సంస్థల సమీపంలో 100 హ్యాట్స్ లోపల ఇలాంటి టొబాకో ఉత్పత్తులు జరగకూడదని ఇవాళ దాదాపు 500 షాపుల పైన తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ యొక్క తనిఖీలలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నట్టు ఆయన వివరించారు. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతోని నగర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 యార్డ్స్ లోపల ఉన్న పాన్ షాప్స్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బంది, మన హెచ్ఎన్యూ ఆఫీసర్సు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు, లోకల్ డీసీపీసు, లోకల్ ఆఫీసర్సు, మన సిఆర్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ మరియు రెవెన్యూ ఆఫీసర్స్ కలిసి ఈరోజు దాదాపు 558 పాన్ షాప్స్ పైన, దాదాపు 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఒక 100 యార్డ్స్లో ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 యార్డ్స్ లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ని, తంబాకు ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. తెలిసి కూడా చాలామంది ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం కూడా గత ఒక వారం రోజు నుంచి మన స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్సు, హెచ్ఎన్యూ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ పిల్లలు తీసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, సిగారెట్స్ కావచ్చు, ఈ పాన మసాలా కావచ్చు, అదంతా మనము క్యాప్చర్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో కూడా ఆ వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే టొబాకో అంటే నికోటిన్ ఏముంది, అది గేట్వే డ్రగ్ అంటారు. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇది అలవాటయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్కి అలవాటయ్యే బానిసమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సర్వేస్ కూడా, రీసెర్చ్ కూడా చెప్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేడ్ చేసినా అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. వాళ్ళపైన కోప్టా, జేజే యాక్ట్ వాళ్ళందరిపైన కూడా మనం కట్టడం జరిగింది. ఈ ఒక్కలో మన హైదరాబాద్ నగర పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మన హెచ్ఎన్యూ తరఫు నుంచి వైభవ్, ఆనే టీమ్స్ గత ఒక వారం నుంచి బాగా సర్వే చేసి మన అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్న పైన కూడా మనము ఈ యొక్క రేడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
వచ్చే శైక్షణిక ఇయర్లో ఎడ్యుకేషనల్ ఇయర్లో కూడా ఇదే ఉక్కుపాదం మోపుతాను. యాజమాన్యాలతో కూడా మాట్లాడతాను. వాళ్ళు కూడా మనకు చెప్పాల్సి వస్తుంది, నిఘా పెట్టాల్సి వస్తుంది. దగ్గర ఎవరు కూడా షాప్స్ పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. పోలీస్ కూడా మనం కూడా ఈ వచ్చే రోజు అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఇంకా వాళ్ళు మళ్ళీ చేస్తే వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను ఈ పాన్ షాప్ ఓనర్స్ కూడా కోరుతున్నాను, వాళ్ళ యాజమాన్యులు కూడా కోరుతున్నాను, స్కూల్ దగ్గర ఇలాంటి తంబాకు ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలు కూడా ఉంటారు, చాలామంది పిల్లలు వస్తుంటారు. సో వాళ్ళు మళ్ళీ అలవాటు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఎవరు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. అమ్మితే చాలా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా ఉక్కుపాతంతోనే వాళ్ళు డీల్ చేస్తుంది. స్ట్రింజెంట్ యాక్షన్ తీస్తాను. తర్వాత అవసరమైతే కూడా వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది. బేగం బజార్లో జిహెచ్ఎంసీ నిర్మించిన ఫిష్ మార్కెట్ కాంప్లెక్స్ లో త్వరితగతిన స్టాల్స్ కేటాయించని బేగం బజార్ ఫిష్ మర్చెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుధీర్ సింగ్ మాట్లాడుతూ, ఇటీవల అసోసియేషన్ లో అవకతవకలు పాల్పడిన గోపాల్ సింగ్ తో పాటు 9 మందికి షోకాజ్ నోటీస్ ఇచ్చి తొలగించినట్టు తెలిపారు. గోపాల్ సింగ్ ను అసోసియేషన్ నుండి తొలగించినందుకు ఈ నెల 15న నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ ఎన్నికలు తలపెట్టారని అన్నారు. 120 మంది ఓటర్లు ఉండగా కేవలం 20 ఓట్లు మాత్రమే పోలైనట్టు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన ఎన్నిక చెల్లదని, ఈ నెల 25న తాము ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నా పేరు సుధీర్ సింగ్. నేను బేగం బజార్ ఫిష్ మర్చెంట్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీ. నా ఎంబడు మా బేగం బజార్ ఫిష్ మర్చెంట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ప్రకాష్ సింగ్ జీ, నా ఎంబడు వైస్ ప్రెసిడెంట్ జగరోషన్ సింగ్ జీ, అసోసియేషన్ కి ట్రెజరర్ రాజ్ కుమార్ సింగ్ జీ, మిగతా మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. నేను మీడియాలో చూపిస్తున్నా, దాదాపు 15th ఏప్రిల్ నాడు ఒక క్రియేట్ జరిగింది ఇక్కడ ఘటనము. ఏంటంటే కొంతమంది అసోసియేషన్ సభ్యులు వాళ్ళు అసోసియేషన్లో సస్పెండ్ అయి ఉన్నారు. ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు కొద్దిగా కలిసి ఒక ఎలక్షన్ జరుగుతుందని పోలీసులో పోయి మీడియాలో పోయి పర్మిషన్ తీసుకొని 15వ తారీఖు ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టిండ్రు. 14కి నైటు 6 గంటల గట్ల సోషల్ మీడియాలో రేపు ఎలక్షన్ ఉందని. అంటే మన అసోసియేషన్లో 120 మంది ఉన్నారు, మొత్తం జూనియర్ మంది. 120 మందికి ఎవరికి గుర్తులేదు ఎలక్షన్ ఉందని. ఎవరు వాళ్ళకి బాధ్యత కూడా చేయలేదు. మనం అంటే ఏదైనా జరిగితే మన 120 మంది జనరల్ బాడీ ఉంటుంది. దాంట్లో మనం ఏదైనా విషయం ఉంటే జనరల్ బాడీలో పెట్టి పాస్ చేసి ఎలక్షన్ చేయాలన్నా ఏం చేయాలి, ఎవరికైనా అప్పచెప్పాలి, అందరు కలిసి చేయాలి. అది కూడా వీళ్ళు ఏం చేసిండ్రు, 10 మంది సస్పెండ్ ఉన్నారు వీళ్ళు ఎలక్షన్కి. వీళ్ళు ఏం చేసిండ్రు అంటే వీళ్ళే మాట్లాడుకొని మేమే చేసుకుంటాము, మేమే ఓట్లు వేసుకుంటాము, మేమే అధ్యక్షులు అవుతాము, బాడీలో మేమే ఉంటామని అట్లా క్రియేట్ చేసిండ్రు. అంటే పోలీసులో పోయి ఒప్పించారు, మేమే చేస్తున్నాము ఎలక్షన్, జూనియర్ ఎలక్షన్లు మేము పని చేస్తున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ లో పోయి ఒప్పించి వాళ్ళకి భ్రమి చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. మీడియాలో పోయి చెప్పారు మేమే ఉన్నాము ఎలక్షన్ చేపిస్తున్నాం అని. అంటే మీడియా పోలీసు వాళ్ళు ఏం ఎంక్వైరీ చేయలేదు, చలో పోయి జూనియర్ ఎలక్షన్ అవుతుందని వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిన వాళ్ళకి. కానీ అది తప్పది. అంటే మొన్న 15వ తారీఖు వాళ్ళు ఎలక్షన్ చేస్తే 120 మంది సభ్యులలో 20 మంది ఓట్లు వేసారు వాళ్ళకి. వాళ్ళు కూడా 20 మంది ఎవరున్నారు, 9 మంది వాళ్ళ క్యాండిడేట్స్లే. 9 మంది ఇంట్లో వాళ్ళ చుట్టంలు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు గెలిచి 20 మంది వేసారు అనమాట. అట్లా చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను మీడియాలో వేసింది. మీడియాలో వేసి అటు మేము తెలుసుకున్నాము, నేను యునానిమస్ ప్రెసిడెంట్ అయినా అని గోపాల్ సింగ్ మాట్లాడుతుంటారు. ముంగట ఓటీవీ లేరు కదా సార్, వాళ్ళే వేసుకున్నారు. మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడానికి బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంజయరాణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. బీజేపీ పార్టీ 33% మహిళా రిజర్వేషన్ కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని సంజయరాణి మండిపడ్డారు.
అన్నకి దిష్టి బొమ్మ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ పార్టీ, మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ పార్టీ, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ డౌన్ 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 కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే మహిళలకు అభ్యున్నతి సాధ్యమవుతుంది అనేటువంటి మాటలు వారు ఏవైతే చెప్పినరో వాటిని కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తిగా మహిళా రిజర్వేషన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే పార్లమెంటులో మరి చట్టం తీసుకొచ్చేటువంటి క్రమంలో పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ మహిళల పట్ల కాల ఎములుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మహిళలందరూ కూడా వచ్చేటువంటి రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ ధర్నాలో మరి పోలీసు అత్యుత్సాహం నిజంగా కూడా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నట్టుగా, ఎప్పుడు ఇక్కడే మేమే ఉంటామన్నట్టుగా వాళ్ళు రాసుకచ్చుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలం మేము ధర్నాలో కూర్చుంటే కేవలం ఇద్దరు మహిళా పోలీసులు, మిగతా మొత్తం కూడా మగవాళ్ళు వచ్చి మొత్తం పూర్తిగా ఆడవాళ్ళందరినీ కూడా నెట్టేయడం, అసభ్యంగా ప్రవర్తించడం నిజంగా కూడా చాలా అమానుషంగా బాధని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఖబర్దార్, మీరు అధికారులు ఎవరైతే పార్లమెంటు మహిళా బీసీ బిల్లు వేగిపోవడంతో బీసీ మహిళా ఐకాస చైర్మన్ మట్టా జయంతి గౌడ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించడం డిమాండ్ చేస్తూ ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని హిమాయత్ నగర్ లోని బీసీ భవన్ లో ఆమె దీక్ష చేపట్టింది. అయితే ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు బలవంతంగా ఆమెను నిన్న అరెస్ట్ చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ లో బీసీ మహిళ తెలంగాణ గురించి మనం అప్పుడు అలా పాడేవాళ్ళం. అలా పాడుతుంటే 11,000 ఎకరాలు చట్టసభల్లో బీసీ మహిళా రిజర్వేషన్, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, జై బీసీ, జై బీసీ, మహిళా రిజర్వేషన్ లో బీసీ సబ్ కోటా అమలు చేయాలి. జాతీయ బీసీ మహిళా నాయకురాలని చేసి ఈరోజు నేను గతంలోనే బీసీ మహిళా బిల్లో 50% సబ్ కోటా బీసీ మహిళలకు కల్పించాలని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కార్యక్రమం చేపట్టి సెమినార్ చేయడం జరిగింది. ఆ రోజే చెప్పడం జరిగింది, బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా పార్లమెంట్లో బిల్లు పెడితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని. ఈరోజు పెట్టినప్పుడు ఆ బిల్లో బీసీలకి ప్రాధాన్యత లేదని తెలిసింది. అందుకే 14వ తేదీ డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ రోజుకి 5 రోజులు పూర్తయింది.
నా ఆశయము వాస్తవానికి నెరవేరిందని చెప్పాలి. దానికి సహకరించిన ప్రతి ఒక్క కుల సంఘ నాయకులకి, రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వేసిన నాతోటి స్నేహితురాలు పుష్పలీల, అలాగే రమా ముదిరాజ్, ఇంకా లక్ష్మి, చాలామంది ఉన్నారు. దీనికి ముఖ్య కారణం నేను ఇది చేసేటప్పుడు మొట్టమొదటిగా నేను చేసేటువంటి కార్మికుడికి ఎవరు తోడుంటారని ఆలోచించాను. ఆల రామకృష్ణ అన్నకు ఫోన్ చేసి, అన్న నేను ఆమరణ నిరాదీక్ష కూర్చుంటానంటే, కుట్రపూరితంగా బీజేపీ నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు కులగణాన్ని ప్రారంభించి కూడా ఏదో రాజకీయ దురుద్దేశంతో ఈనాడు డీలిమిటేషన్ బిల్లుని కులగణన కంటే ముందు తీసుకురావడం, దాంతో మహిళా బిల్లుని కూడా లింక్ చేయడం. ఈ మహిళా బిల్లు సెప్టెంబర్ 23, 2023లోనే పాస్ అయింది రాజ్యసభలో మరియు లోక్సభలో. మళ్ళీ వాళ్ళ ఒక ఆర్టికల్ ఒకటి కలిపారు, 332A. అసెంబ్లీలు కూడా ఈ రిజర్వేషన్లు ఉండాలన్న ఉద్దేశంతో కలపడం జరిగింది. ఆ వంక పెట్టుకొని 2 బిల్లుల్ని కలిపి పెడితే ఈ డీలిమిటేషన్ కూడా పాస్ అయిపోద్దనే దురుద్దేశంతో మరి ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం చేసిన కుట్రలను భారత ప్రజాస్వామ్యం మరి వాళ్ళ చాలా చక్కగా ఉందని చెప్పడానికి లోక్సభలో నిన్న బిల్లులు వీగిపోవడం, ప్రజలంతా కూడా ఎంతో ఆనందోత్సవాలతో భారతదేశంలో ఉన్నారు. అయ్యా మరి 21లో చేయాల్సిన కులగాన్ని మరి నిరవధికంగా వాయిదా వేసుకుంటూ వస్తూ, వంకలు పెట్టుకుంటూ వస్తూ ఈనాడు ఈ యొక్క ఎలక్షన్స్ ఆల్రెడీ ప్రకటించి మేము సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల, అలాగే ఈ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారి మరి ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటూ గతంలో జరిగిన దానికి ఈ ఓబీసీ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఐ వినియోగంతో పనితీరులో వేగం, సామర్థ్యం పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో సేవల నాణ్యతను మెరుగుపరచాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనలో సవాల్ విసిరిన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. విద్యా సంస్థల సమీపంలోని షాపులలో టొబాకో ఉత్పత్తులు ఉండకూడదు. హైదరాబాద్ లో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరిట పోలీసులు ప్రత్యేక తనిఖీలు. మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యం. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఖండించిన బీజేపీ శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.